నిబద్ధత గల నాయకుడు, జనం మెచ్చిన జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు డి రాంబాబు, అమ్మ ఓల్డేజ్ హోమ్ అండ్ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీసెస్, గుణదల, విజయవాడ. 7306899899 87907 నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి కోలాహల వాతావరణం అయితే నెలకొంది జన సైనికుల్లో. అంతేకాదు మెగా ఫ్యామిలీలో కూడా ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం వ్యక్తమయ్యాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం మెగా ఫ్యామిలీ గురించి కనుక మనం చెప్పుకుంటే, ఎప్పటి నుంచో జనసేనను లీడ్ చేస్తూ ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఒంటి చేతితో పోరాటం చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అంటే తన సోదరులు చిరంజీవి కావచ్చు, అలాగే నాగబాబు, ఇద్దరి సపోర్టు బాగానే ఉంది. అయినప్పటికీ ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పడినటువంటి ఆ యొక్క తపన కానీ, ప్రజల కష్టాలను తీర్చాలి, అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఆయన నడిచిన విధానం కావచ్చు, ఆయన ప్రభుత్వాలపై, పాలకులపై ఒక రకమైనటువంటి పోరాటం చేశారనే చెప్పాలి. మనం చూస్తున్నాం 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాల అక్రమాలు, అవినీతి, స్కీముల్లో స్కాములు, ఇలాగా ఎన్నో విషయాలను జనసేన బయటకు తీసి ఆ విషయాలన్నిటినీ, అక్రమాలన్నిటినీ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో నిజంగా జనసేన సక్సెస్ అయ్యింది. సేనాని పవన్ కళ్యాణ్ ఆయన తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు అని చెప్పుకోవచ్చు. ఏదైతే 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాల నేపథ్యంలో, అంటే తెలుగుదేశం పార్టీ అధినేత, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, ఆయన అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యక్ష పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా ఓటు చీలకూడదు, ఎలా అయినా వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి, జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతోనే ఆయన అడుగులు ముందుకు పడ్డాయి. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే ముందుకు వెళ్ళారు. ఎక్కడ కూడా ఒక రాజకీయ వ్యూహకర్త జనసేనకు లేరు. మిగిలిన పార్టీలకు ఉన్నట్లు ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడరే ఒక వ్యూహకర్తగా పనిచేసినటువంటి సందర్భాలు. ఇటువంటి క్రమంలో ఎప్పటి నుంచో ఆయన ఎప్పుడు కూడా అధికారం వైపు చూడాల, మనం అధికారంలోకి రావాలి, పదవులను మనం అధిరోహించాలి, ఆశించాలి అన్న ఆలోచనతో లేరు. ఏదైతే ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీతో జతకట్టి కూటమి ఏకం కావటానికి, ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక భాగస్వామి కావటానికి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పోరాటం చేశారు, ముందుకు అడుగులు వేశారు. దానికి సంబంధించి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఇటువంటి క్రమంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎన్నో రకాలుగా ఆయన్ను ఒక రకమైనటువంటి కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా క్యారెక్టర్ని ఎనాలిసిస్ చేస్తూ రకరకాల కామెంట్ చేశారు. అయినా సరే వెనక్కి తగ్గల. నేను ఏదైతే నినాదం, విధానం ఉందో దానికి తగ్గట్లుగానే వెళ్తా, నన్ను ఎవరు వెనక్కి లాగినా నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే నా తీర్మానం ఉందో, నా సిద్ధాంతాలు ఉన్నాయో, నైతిక విలువల కోసమే నేను పాటుపడతా అని చెప్పారు. ఇటువంటి సందర్భంలో తాజాగా ఆగస్టు 28, 29, 30 ఈ 3 రోజుల్లో జరిగినటువంటి సమావేశాలు కూడా జనసేనకు చాలా బూస్టింగ్. దేశ రాజకీయాల్లోనే ఆ 3 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో ప్రధానంగా 30వ తారీఖున జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో జన సైనికులకు దిశానిర్దేశం చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ సునామీ, పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్, రకరకాలుగా అభివర్ణించారు. దీనికి సంబంధించి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో జన సైనికులు
పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ముందుకు వెళ్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన జన్మదినం వారికి ఒక వేడుకగా మారింది. ఎక్కడ కూడా గతంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, అంటే అధికారంలో లేనప్పుడు జరిగినటువంటి ఇక్కడ బర్త్డేలు కూడా మనం ఒకసారి పరిశీలించాలి. అప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ప్రజలకు చేరువవ్వాలి అనే ఒక లక్ష్యంతో జన్మదిన వేడుకలు నిర్వహించారు క్యాడర్ నాయకులు, అభిమానులు. అదేవిధంగా ఈసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించి మెగా ఫ్యామిలీలో కూడా వేడుకలు జరిగాయి. చాలా ఆనందంగా, సంతోషంగా. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎటువంటి వివాదాలు కానీ విభేదాలు కానీ లేవు. వాస్తవంగా చిన్న చిన్నవి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి, అవి కూడా బయటికి లేవు అసలు బయటికి రావటానికి. సో ఇటువంటి సందర్భంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఐక్యతకు కొనిదెల ఫ్యామిలీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ దీని గురించి చర్చించుకుంటారు. ఇలాంటి క్రమంలో క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలు చేయటంలో అటు చిరంజీవి కానీ, నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తారు, ప్రజలకు చేరువ కావాలి అని. ఇటువంటి సందర్భంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కొన్ని సందేశాలు, అంటే జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, అలాగే అల్లు అర్జున్ ఈ ముగ్గురు చేసినటువంటి ట్వీట్స్ చాలా కీలకమైనటువంటి చర్చకు దారితీసింది. గతంలో ఆ విధంగా ఉంది, కానీ అంతకు మించి అన్నట్లుగానే ఇప్పుడు ట్వీట్ చేసినటువంటి సందర్భం. అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అనుకున్నటువంటి సందర్భంలో తాజాగా ఎవరైతే అల్లు అర్జున్ నానమ్మ చనిపోవడం జరిగిందో, ఇలాంటి సందర్భంలో అంటే ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందన్నటువంటి సందర్భంలో అల్లు అర్జున్ కుటుంబంలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటనకు సంబంధించి వారు పవన్ కళ్యాణ్ వెళ్ళారు, పరామర్శించారు. ఇటువంటి క్రమంలో మా మధ్య ఎటువంటి వివాదాలు కానీ విభేదాలు కానీ గ్యాప్ అనేది లేదని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు. సో చాలా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానుల్లో కానీ, జన సైనికుల్లో కానీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ ఒక రకమైనటువంటి జోష్ అనేది కనిపిస్తుంది. దీనికి సంబంధించి చిరంజీవి చేసినటువంటి ట్వీట్ కానీ చాలా సందేశాత్మకంగా ఉంది. జన సైనికుల్లో మరింత జోష్ని నింపే విధంగా ఉంది, ఒక కొత్త ఉత్తేజాన్ని నింపే విధంగా మాకు ఉంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనసేన క్యాడర్ భావిస్తుంది. దీనికి సంబంధించి ముందుగా అసలు చిరంజీవి ఏ రకమైనటువంటి ట్వీట్ చేశారనేది ఒకసారి చూద్దాం. మనం స్క్రీన్ మీద చూస్తున్నారు. చలనచిత్ర రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆయన చేసినటువంటి ట్వీట్ ఒక చర్చకు దారితీసింది. దానికి సంబంధించి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ కూడా రీట్వీట్ చేశారు. అలాగే రామ్ చరణ్, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఐ ఫీల్ ట్రూలీ ఫార్చునేట్ టు హ్యావ్ గ్రోన్ అప్ విట్నెసింగ్ యువర్ సింప్లిసిటీ, స్ట్రెంగ్త్ అండ్ సెల్ఫ్లెస్ నేచర్. యువర్ జర్నీ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ నాట్ జస్ట్ మీ బట్ మిలియన్స్. విషింగ్ యూ గుడ్ హెల్త్, ఎండ్లెస్ హ్యాపీనెస్ అండ్ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ ది గ్రేట్నెస్. ఇది రామ్ చరణ్ చేసినటువంటి ట్వీట్. అల్లు అర్జున్, హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు యువర్ పవర్ స్టార్. అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ చూద్దాం. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా చేసినటువంటి ట్వీట్. హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు అవర్ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే తన సోదరుడు చిరంజీవి చేసినటువంటి ట్వీట్కు ఆయన స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. అది చాలా కీలకమైనదిగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. ఆయన చిరంజీవి ఏదైతే ట్వీట్ చేశారో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేశారు. ఒకసారి మళ్ళీ చిరంజీవి చేసినటువంటి ట్వీట్ చూద్దాం.
చలనచిత్ర రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిన్ను నూరేళ్లు ఆరోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి దీర్ఘాయుష్మనుభావ అని ఆయన పెట్టినటువంటి ట్వీట్కు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ చూద్దాం. నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను. ఇప్పుడు దీనిపై అంటే ఇక్కడ అర్థమవుతుంది మెగా బ్రదర్స్ మధ్య ఎటువంటి అన్యోన్యత, ప్రేమ, అభిమానం ఉందో క్లియర్గా స్పష్టమవుతుంది. అంటే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతుంది. త్వరలోనే చిరంజీవి తమ్ముడు వెంట నడుస్తారు, జనసేనను మరింత బలోపేతం చేయబోతున్నారు అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బర్త్డే రావటం, దానికి సంబంధించి ఆయన ట్వీట్ చేయటం, చిరంజీవి చేసినటువంటి ట్వీట్కు పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేస్తూ ఏ రకమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొత్తానికి జనసేన ఒక రకమైనటువంటి బలోపేతమైనటువంటి స్థితిలోనే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకనంటే పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగాను, నైతిక విలువలతో, నిజాయితీ, నిబద్ధత, ఒక రకమైనటువంటి క్రమశిక్షణతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి విధానం, ఆయన జన్మదినం సందర్భంగా కొంతమందికి ఇచ్చినటువంటి మెసేజ్ కూడా అది. ఎవరు కూడా అనవసరమైనటువంటి వివాదాల్లో కానీ విభేదాలు సృష్టించుకొని పార్టీని అనవసరమైనటువంటి ఇబ్బందులు గురి చేయొద్దు. పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా ఉండాలి. పార్టీ జెండా మోస్తున్నటువంటి వారంతా ఒక రకమైనటువంటి విధానంతో మన పార్టీకి తగ్గట్లుగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రజలకు సేవ చేయటమే మన పరమావధి అని ఒక మెసేజ్ ఇచ్చారు. దానికి సంబంధించి జన సైనికుల్లో కూడా ఒక రకమైనటువంటి బూస్టింగ్. తాజాగా జరిగినటువంటి 3 రోజుల సమావేశాలు కూడా జనసేనకు మరింత బలోపేతాన్ని కలిగించేటువంటి సమావేశాలే అవి. ఇలాంటి తరుణంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా ఆయన జన్మదినం సందర్భంగా అనేక మంది స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ఇతర ప్రముఖులు కూడా స్పందించినటువంటి తీరు చాలా శుభ పరిణామం. ముఖ్యంగా ఇవన్నీ కూడా జనసేనకు మరింత బలాన్ని కలిగించేటువంటి అంశాలుగా ఉంటాయి. త్వరలోనే దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక చక్రం తిప్పబోతున్నారు. జాతీయ రాజకీయాల్లో జనసేనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం చేకూరే విధంగా, తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు ఉండబోతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.